పాల ముంజలు తయారు చేయడం విధానం. వేడి తగ్గిస్తుంది, ఎండాకాలం వేడిని తగ్గిస్తుంది బాగానే. మన శరీరంలో వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరం ఎంత వేడి ఉండాలో అంతే ఉండాలి వేడి. ఎండాకాలం ఎక్కువ వేడిగా ఉంటుంది కదా, దానివల్ల ప్రాబ్లంలు ఏమైనా వస్తాయి. మీకు ఇలా పాల ముంజల పిండి తింటే చాలా చలవ చేస్తుంది, మంచిది కూడా ఆరోగ్యానికి. ఇది పాలపిండి, ఇది పచారా కొట్టుల్లో అమ్ముతారు. ఇది షాప్లో 1/2 kg లెక్క అమ్ముతారు. ఇది పాలపిండి. ఇది 4-5 గంటల ముందే నానేయాలి. కొంచెం మనకి ఎంత కావాలంటే ఎంతమంది దాన్ని బట్టి మనం నానేసుకొని నీరేసి నానబెట్టాలి. అది పైన తేటలాగా వస్తుంది, ఆ నీరేమో పైన వంపేయాలి. వంపేసి అలాగా అడుగుది ముద్దలా ఉంచాలన్నమాట. ఇలాగా 4-5 సార్లు నీరు వంపాలి. మనం తయారు చేయ విధానం. ఇంకా కొంచెం పాలు వేసుకున్నారు, పాలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు పాలు, పంచదార. దీనికి ఎక్కువ పదార్థాలు పట్టాలి. యాలక్ పొడి, ఇచ్చారు. పాలు వేసి 2 కప్పులు నీరు, పాల ముంజలు నానేసిన తర్వాత పిండి ఎలా ఉంటుందండి. ఇది పైన తేట పారేయాలి. కొంచెం 4 సార్లు 3 సార్లు మనం చేస్తాము అని ఒక 4-5 గంటల ముందు నానేసుకోవాలి. 4 గంటల ముందు 5 గంటల ముందే నానేసిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలోనే ఈ ఎండాకాలంలో పాలు మరగాలండి. పాలు నీళ్ళు ఎసపెట్టి పాలు బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఇది ఏమైనా కలిపి దాన్ని మనకి ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. ఇది శరీరంలో ఉన్న ఎలాంటి వేడిని తగ్గిస్తున్నారు, నిజానండి. యాలకుపొడి బాగా చేస్తుంది, బాగా చేస్తుంది. మనకి ఇష్టం ఎంత పంచదార కావాలంటే అంత వేసుకోవచ్చండి, తీపిని బట్టి. ఇది పాయసం చేస్తున్నారండి. ఇది పాయసం అంటే ఇలా ముంజలు ఎలాగే. మరి ముంజలు అంటారు, పాయసం ఎలా పాయసం అనొచ్చు కదా. మరి ముంజలు అంట అప్పుడు మా అమ్మగారు గుడ్డ తడిపి దాని మీద చిన్నవి వేసేవారండి. మా చిన్నప్పుడు అలాగే మా అమ్మగారు గుడ్డ మీద వేసేవారు ముంజులాగా. అవి మనం తాటి ముంజలు బయట ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఇది కూడా తాటి ముంజలు అప్పుడు మాకు చిన్నప్పుడు అలా వచ్చేవారు. ఇప్పుడు మనం కప్పులు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. చల్లారితే బయట పెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చల్లగా అయిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది అంటారు. మంచిది, పెట్టుకొని తినచ్చు. అచ్చా. చెప్పండి. తయారైపోయింది. ఇది చెక్కబడిపోయిందండి. చెక్కబడిపోయింది. మన ఆరోగ్యంగా చాలా మేలు చేస్తుంది. ఎండాకాలం తింటే చాలా అలాంటి వేడినైనా తగ్గిస్తుంది. ముంజల పిండి కానీ పాల పిండి కానీ పేరైనా ఇస్తారు. పాల పిండి అంటే వేరే ఉంటుంది, ముంజల పిండి అంటే ఇస్తారు. ముంజల పిండి అంటే ఇస్తారు. కానీ ఒంట్లో వేడి తగ్గిస్తే ఆరోగ్యం అండి. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి లెక్క. ఇలా కప్పులో వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, ఈ కప్పులో వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే ముంజులా తయారవుతుందండి. చాలా బాగుంటుంది. అచ్చా. అందుకే పాల ముంజులు అంటారు. బాగుందండి, చాలా బాగుంది. ఎక్కువ కష్టపడక్కర్లేదండి, అంతా తేలిక పని. అయితే దీన్ని సేవించి అందరం ఆరోగ్యంగా ఉన్నాం, శరీరాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.